బ్రిటన్ దేశంలో ఒక వార్త ఇలా పాపులర్ అయింది. ఒక గొర్రె 2 ఏళ్ల క్రితం తప్పిపోయి ఒక మారుమూల కొండ గుహలో అది చిక్కుకొని పోయింది. 1 సంవత్సరపు క్రితం కయాకర్ అనే ఒక యాత్రికుడు లాంటి వ్యక్తి అటు వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెను చూశాడు. అది అక్కడ ఉంది అనే విషయాన్ని తాను చూశాడు, కానీ వెళ్ళిపోయాడు. మరలా సంవత్సరం తర్వాత మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ గొర్రె ఆ మారుమూల గుహలోనే అలానే చిక్కుకొని ఉంది. వెంటనే దాని ఫోటో తీసి, సంవత్సరం క్రితము నేను విజిట్ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఆ గొర్రె అలానే ఉంది, ఇప్పటికీ అది అలానే ఉంది అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందరూ ఆ గొర్రెను విడిపించాలని కామెంట్లు చేశారు. మెట్టుకు ఆ గొర్రెను విడిపించుకొని తీసుకొని వచ్చారు. దాని బొచ్చు కత్తిరించి దాన్ని ఫ్రీ అప్ చేశారు. దానికి ఫియోనా అనే పేరు పెట్టారు. ప్రియులారా, 2 ఏళ్ల వరకు ఆ కొండ గుహలోనే చిక్కుకొని ఉంది. కాపరి లేడు, తోటి గొర్రెలు లేవు. కొండ గుహలో భయానకమైన పరిస్థితి, క్రూర మృగాలు ఎప్పుడైనా దాన్ని అటాక్ చేయవచ్చు, హ్యాపీగా తినేసేయచ్చు. కానీ అది అలానే బ్రతికి ఉంది. దాని ఆహారం ఏంటో, దాని పరిస్థితి ఏంటో దేవునికి తప్ప మరెవరికి తెలియదు. ఈ వార్త వింటుండగా నిజంగా ఆ గొర్రె మీద తెలియని జాలి కలుగుతుంది కదూ. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గొర్రె సంవత్సరం క్రితం ఆ వ్యక్తిని చూసినప్పుడు తన ఎద్దకు వచ్చి ఏమైనా విడిపిస్తాడేమో అని ఆశగా చూసి ఉండొచ్చు, కానీ వెళ్ళిపోయాడు. దాదాపు సంవత్సరం తర్వాత మరలా తిరిగి వచ్చాడు. ఇప్పుడైనా ఖచ్చితంగా విడిపిస్తాడని తన ఆశలు రెట్టింపై ఉంటాయి. ఎందుకంటే చూసిన వ్యక్తి మరలా వచ్చాడు అన్నట్టుగా. ఆపదలో ఉన్నప్పుడు చూడటానికి ఎవరైనా వస్తే బాగుండు అని అనిపిస్తుంది కదూ. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరైనా దర్శిస్తే, వారితో మాట్లాడితే కాస్త బాగుండు అనిపిస్తుంది కదూ. అవును, తప్పక అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులం కదా, హృదయం ఉంది కదా, శరీరం ఉంది కదా. అది కొన్నిసార్లు బాధపడుతుంది. నా అన్నవారు, నాకు తోడై ఉన్నవారు, నా తోటివారు వచ్చి పలకరిస్తే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు, కానీ కొంత బాధ కలిగించడానికి పూనుకున్నారు. మెట్టుకు దేవుడే యోబును పలకరించి స్వస్థపరిచాడు. నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా? బంధువులు వచ్చి చూసింటే బాగుండు, అమ్మా నాన్న వచ్చి చూసింటే బాగుండు, స్నేహితుడు వచ్చి చూసింటే బాగుండు, నా స్నేహితురాలు వచ్చి చూసింటే బాగుండు అనిపిస్తుంది కదా. కష్టంలో, నష్టంలో, లోటులో, లేనితనంలో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా నాతో సహవాసం చేసింటే బాగుండు కదూ అనిపిస్తుంది కదూ. నా బాధ ఎవరైనా చూస్తే బాగుండు అని అనిపిస్తుంది కదూ. ఇలాంటిది తప్పక దైవ గ్రంథంలో అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది. అయితే వారిని ఎవరు చూడటానికి వచ్చారో తెలుసా? దేవుడే చూడటానికి వచ్చాడు. ఎంత స్పష్టంగా ఈ మాటలాగే రాయబడి ఉందో ఒక్కసారి దైవ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. చూసారా? ఇశ్రాయేలీలను చూడవచ్చి తన బాధను కనిపెట్టెను. చూడటానికి వచ్చాడండి దేవుడు. ఇశ్రాయేళ్ల బాధ, ఐగుప్తులో బానిసత్వం, వేదన, శత్రువు అణగదొక్కుతున్న విధానం, కష్టకాలం, బ్రతకడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితులు,
విచిత్ర పరిపాలన, నలగగొట్టబడుతున్నటువంటి ప్రజలు ఏ కరువు బట్టి ఐగుప్తునకు వచ్చారో అంతకంటే బాధ ఇక్కడ అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరొచ్చి చూస్తే బాగుండు? వారిని విడిపించటానికి ఎవరున్నారు? దేవుడు తప్ప, ఇశ్రాయేలు దేవుడు తప్ప, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన సజీవుడైన దేవుడు తప్ప వచ్చి చూడటానికి ఇంకెవరున్నారు? అలాంటి పరిస్థితులలో నిజముగానే దేవుడు వారి బాధను కనిపెట్టెను, వచ్చి చూసెను. ఇది ఎంత కనికర సంపన్నుడైన దేవుని క్రియ. దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే, నేను నా ప్రజల కన్నీటిని, బాధను నేను చూసి ఉన్నాను. వారి కష్టములో ఎంత మొరపెడుతున్నారో నాకు అర్థమవుతుంది అని నిర్గమకాండం 3:7 ప్రభువే చెప్పాడు. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవుడండి, ఈయన దేవుడే కాదు, తండ్రి అండి. ఈయన తండ్రి మాత్రమే కాదు, స్నేహితుడండి. ఈయన స్నేహితుడు మాత్రమే కాదు, బంధువు అండి. ఈయన బాంధవుడు, మన రక్త బాంధవుడు. మన బాధను చూశాడు. ఎందుకంటే మనలో ఉన్నది ఆయన ఊపిరే కదా. భయపడకు. ఈరోజు ఎవరు నన్ను చూడటానికి రాలేదని అనుకుంటున్నావా? మనుషులంతే. వస్తామంటారు, రారు. వస్తామని ఆశ చూపిస్తారు, కానీ రారు. మనకంటే వారికి మరెక్కువ పనులు ఉండవచ్చు, మనకంటే మరి ఇష్టమైన వాళ్ళుగా ఉండవచ్చు, మన మీద అంత కేర్ లేకపోవచ్చు. బట్ నిన్ను చూచుచున్నవాడు, నీ బాధను కనిపెట్టేవాడు, నిన్ను తన హక్కున చేర్చుకునేవాడు. ఫియోనా గొర్రెను విడిపించిన వ్యక్తి తీసుకొని వెళ్ళి తన బొచ్చు కత్తిరించి తన బాడీని ఫ్రీ అప్ చేసి చక్కగా నీళ్లు పెట్టి ఆహారం పెట్టి హాయిగా దాన్ని విడుదలకు అప్పగించిన వ్యక్తిలాగా ప్రభువే, మంచి గొర్రెల కాపరి అయిన ప్రభువే మన యొద్దకు వచ్చేవాడు. ఎప్పుడు వచ్చేవాడు? 2020 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభువే మరలా రాడా? ప్రతి క్షణం ఆయన పరిశుద్ధాత్మగా మనతో ఉన్నవాడే, పలకరిస్తున్నవాడే, మనల్ని ఆదరించేవాడే. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నీ ప్రభు నీ యొద్దకు వచ్చి నీ బాధను కనిపెట్టి నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ బాధ ఏంటో చెప్పనవసరం లేదు. నీ మూలుగు కూడా ఆయన అర్థం చేసుకునేవాడు. కొన్నిసార్లు కొన్ని కోడింగ్లు అర్థం కావు, కానీ దేవుడు నీ మూలుగును కూడా అర్థం చేసుకుంటాడు. హీ కెన్ అండర్స్టాండ్. 107వ కీర్తనలో పలుమార్లు యెహోవా వారి మొరను లక్ష్యపెట్టెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుంచి వారిని విడిపించెను. వారి మధ్య ఆశ్చర్య కార్యములు చేసినని పలుమార్లు రాయబడి ఉంది. ఇలాంటి ప్రభువు నీ కొరకై ఈ దినము నిన్ను చూడవచ్చెను. ఇది నిజం. నీ ప్రభువు నిన్ను చూడవచ్చెను. ఇంటికి బంధువు చూడవచ్చాడంటే చూడటానికి మాత్రమే రాడు సుమా. నీకు అవసరమైనవి తీసుకొని వస్తాడు, నీకు ఇష్టమైనవి తీసుకుని వస్తాడు, నీ ఆపత్కాలానికి అవసరమైనవి తీసుకుని వస్తాడు. నీ దుఃఖములో నిన్ను చూడవచ్చిన ఆ వ్యక్తి నిన్ను చూసినప్పుడు, నీవు అతన్ని చూసినప్పుడు ఆనందం నీ కళ్ళల్లో, సంతోషము నీ కళ్ళల్లో, బాధ తొలగిపోతుంది. అంతవరకు ప్రజలకు లేని నమ్మకం, అంతవరకు ప్రజలకు లేని సంతోషం, ఆనందం ఇప్పుడు కలిగింది. ఎగిరి గంతులు వేస్తున్నారు, యెహోవా మమ్మల్ని చూడవచ్చెనని. అలాగుననే నీ ప్రభువు నిన్ను చూడవచ్చాడు. లేచి నిలబడు. ఆయన నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నేను హక్కును చేర్చుకొని ఎత్తుకొని, తన తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నట్టుగా, తల్లి కౌగిట తన బిడ్డను లాలించినట్లు, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఉంచినట్టు, గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా నిన్ను ఆదరించుటకు వచ్చి ఉన్నాడు. అట్టి ప్రభు నీకు తోడయుండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియ తండ్రి స్తోత్రం. మాటలు దీవించండి.
విన్నవారి హృదయాల్లో కార్యం చేయమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.